నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రొడ్యూసరు, డైరెక్టరు ఇద్దరు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే ఒకరు లేకపోతే ఇంకొకరు పని చేయలేరు, ఒకరి సహకారం లేకపోతే ఇంకోటి ముందుకెళ్ళదు. దీంట్లో నిర్మాతలు కొంతమంది కంటిన్యూ అయ్యే విషయము, అలాగే ఫ్లాప్స్ వస్తే వాళ్ళు కనిపించకుండా వెళ్ళిన వాళ్ళు, ఒకవేళ నిర్మాత మీద మక్కువ ఉన్న వాళ్ళు మన కృష్ణ గారి లాగా తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టిన సందర్భాలు మనం చాలా చూసాము. సిద్ధార్థిక చిత్రాలు తీసిన డైరెక్టర్లను మనం చూసాము. కానీ సీన్ కట్ చేస్తా ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా ఒకవేళ నిరాశపరిస్తే డైరెక్టర్ ఎక్కడుంటున్నాడో కూడా కనిపించిన పరిస్థితి. మళ్ళీ నిలదొక్కుకోవడానికి తను ఆపసోపాలు పడాల్సి వస్తుంది. అప్పటి డైరెక్టర్లు 100, 50, 80 సినిమాలు, ఇన్ని సినిమాలు ఎలా తీశారు? ఇప్పటి డైరెక్టర్లు ఎందుకు ఒక సినిమా హిట్ అయ్యి ఇంకో సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ డైరెక్టర్ నందం హరిచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. హరిచంద్రరావు గారు నమస్తే అండి. మీరు యాజ్ ఏ సీనియర్ డైరెక్టర్గా, అలాగే పెద్ద ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంటే ఒక ప్రామాణికంగా ఎలా ఒక డైరెక్టర్ రావాలో ఆ వేలో చాలా స్టెప్ బై స్టెప్ మీరు వచ్చారు. ఒకప్పుడు మన రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసనారాయణరావు గారు కావచ్చు, కోదండరామరెడ్డి గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, కోటరామకృష్ణ మా శిష్యు, మా కొలీగ్, వీళ్ళంతా 100, 50, 150 ఇలా తీసిన డైరెక్టర్స్. అప్పుడు వాళ్ళకు సాధ్యమైంది, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే ఏం చెప్తారు? కేవలం సినిమా మీద దృష్టి ఉన్న వాళ్ళే సినిమాలు తీయగలరండి ఎప్పుడు కూడా. తర్వాత ఇదివరకు సినిమాలు అంటే టైం ప్రకారం తీసేవాళ్ళు. ఇప్పుడు 3 నెలలు సినిమా తీస్తే పెర్ఫెక్ట్గా 3:15లో 3:10లో తీసేవాళ్ళు సినిమాలు. అప్పుడు పెద్ద డైరెక్టర్లు అందరూ 3:10లే. ఇప్పుడు 3:10 అంటే 3:10 అంటే నెలకు 10 రోజులు షెడ్యూల్. ఓకే. అంటే మిగతా సినిమాలు కూడా చేసుకోవాలి కదా. ఓకే. 30 రోజుల సినిమాలు తీసేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్కి వీళ్ళు అక్కర్లా, డైరెక్టర్ అక్కర్లా, ఆయన ఫైనల్ చేసేసి వెళ్ళిపోతే చాలు. అలా ఉండేది సినిమాలు. ఇప్పుడు ఒక సాంగ్ తీయాలంటే 2 రోజులు తీసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అలా కాదండి, ఒక సాంగ్ 15 రోజులు. ఏమండి ఫారిన్ షెడ్యూల్స్, ఫారిన్లో కూడా అక్కడ కాకపోతే మళ్ళీ అక్కడ ఫినిష్ కాక ఇక్కడికి వచ్చి తీస్తున్నారు. తర్వాత ఒక డిసిప్లిన్ అనేది పోయింది మొత్తం. ఇదివరకు 7 గంటల కంటే ఇప్పుడు ఒక రామారావు గారు, ఒక మోహన్ బాబు, ఒక నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ 7 గంటలకు కాల్ షీట్ అంటే 6:59కి అలా ఉండేవాడు ఆయన, రామారావు గారు కంటే. అది పోయింది ఇప్పుడు. ఆర్టిస్టులు వాళ్ళు ఇష్టం వచ్చే టైంకి వస్తున్నారు. వీళ్ళే ముందు 9 గంటల కాల్ షీట్కి వేస్తున్నారు. 9 గంటల కాల్ షీట్కి వేసినా 7 గంటల కెమెరామెన్ కాల్ షీట్ వేస్తారండి. కెమెరామెన్ కాల్ షీట్ వేస్తే ఒక సెట్, పెద్ద సెట్ లైటప్ చేయాలంటే 2 hours పడుతుంది. ఒక పెద్ద షాట్, లాంగ్ షాట్ పెట్టారంటే ఫస్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ముందు ఫస్ట్ వైట్ షాట్ పెట్టేస్తాడు. ఎందుకంటే లైటింగ్ టైం పడుతుంది. మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ రాగానే లైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఆర్టిస్టులు వచ్చే లోపల, రెడీ అయ్యే లోపల ఈ లైటింగ్ చేసేస్తాడు, ఇది అయిపోతుంది. ఈ థింకింగ్ ఉండేది. ఇప్పుడు థింకింగ్ లేదు. తాపీగా రావటం, 11 గంటలకు ఒక్కొక్క ఆర్టిస్ట్ వస్తాడు. ఏమండి ఆ తర్వాత వీళ్ళే భయపడిపోయి ఏం చేస్తున్నారంటే ఆర్టిస్టులు డైరెక్టర్ భయపడేవాళ్ళు ఇదివరకు. అప్పట్లో ఆర్టిస్టులు గౌరవం ఇచ్చేవాళ్ళు. భయం అంటే భయం కాదు, సారీ, గౌరవం ఇచ్చేవాళ్ళు. ఏమండి ఆ గౌరవంతో ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేసి టైం ప్రకారం వచ్చి కూర్చునేవాళ్ళు. నాగేశ్వరరావు ఒకటే మాట అన్నారు. ఆయన అన్నపూర్ణ స్టూడియో కూర్చుంటే ఒకసారి ఫ్లోర్ ముందు కూర్చున్నారు. ఆయన కూర్చున్నారంటే డైరెక్టర్ గారు వచ్చి అడిగారు, ఏంటి సార్ ఇప్పుడే వచ్చేసారేంటి, మీకు ఇంకా చాలా టైం ఉందని చెప్పారు కదా అన్నారు. చెప్పుండొచ్చు, కానీ ఈరోజు మీది 9 to 9 మీ కాల్ షీట్. మీ కాల్ షీట్లో నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వై యు ఆర్ పేయింగ్ మీ అంచేత మీ డబ్బులు న్యాయం చేయాలి కదా. నేను మీ ఎదురుగుండానే కూర్చుంటా, వెదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్ అన్నాడు ఆయన. అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఓకే. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్కళ్ళు ఒక ఆర్టిస్ట్ కోసం హీరోలు వెయిట్ చేసిన టైం చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఆ డిసిప్లిన్, ఆర్టిస్ట్ డిసిప్లిన్ పోయి, టైమింగ్ డిసిప్లిన్ పోయింది మొత్తం. తర్వాత సిన్సియర్గా ఎలా పడితే అలాగ ఆడుతూ పాడుతూ తీసే కాలం వచ్చేసింది. ఇదివరకు ఒక పని మీద దృష్టి పెట్టామంటే ఆ పని మీదే ఉండేవాళ్ళు. ఒక కథ మీద కూర్చున్నామంటే ఆ కథ మీదే ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఒక కథ జరుగుతుంటే అనేకమైన వ్యాపకాలు, అనేకమైన డిస్కషన్స్, వేస్ట్ డిస్కషన్స్. వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ హీరో ఏం చేస్తున్నాడు, ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ డిస్కషన్స్ ఎక్కువ కథా డిస్కషన్లో. ఇదివరకు అలా ఉండేవి కాదు, ఒక కథ మీద కూర్చుని ఉంటుంది. సో టోటల్గా సిస్టమే మారిపోయిందండి, మొత్తం సిస్టమే మారిపోయింది. తర్వాత ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడుకోవటం, ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు బిహేవ్ చేయటం, ఏమండి ఇలాగ అవ్వటం వల్ల గాడి తప్పింది. ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీయటం ఏంటండి, అక్కడ దాని ఇంట్రెస్ట్లు ఏమైపోతాయి, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్లు. సో అందువల్ల సక్సెస్ రేట్ తగ్గిపోద్ది. సక్సెస్ రేట్ తగ్గిపోతే మంచిగా తీసే నిర్మాతలు ఎప్పుడన్నా ఇప్పుడు తీశారు సినిమాలు, ఇదివరకు తీసే సినిమాలు. అందుకే మురారి గారు ఓన్లీ 8 పిక్చర్సే తీశాడు ఆయన జీవితంలో. తన 4 దశాబ్దాల జీవితంలో 8 సినిమాలు తీశాడు. బికాజ్ తన సిస్టమ్ ప్రకారం. అంటే నిర్మాతలు కూడా వీక్ అయిపోయారండి. ఇప్పుడు నిర్మాతల హ్యాండ్ లేదు. ఇప్పుడు నిర్మాతల కమాండ్ ఉంటే ఇవన్నీ జాగ్రత్తగా జరుగుతాయి. మీరు టైంకి రావాలి, అది రావాలని చేసేది. ఇప్పుడు నిర్మాతలు మేనేజర్లు అయిపోయారు. ప్రొడక్షన్ మేనేజర్లు బెటరు నిర్మాతల కంటే. వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు అయ్యారు తప్ప కమాండ్ చేసేవాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఆడుకుని సినిమాలు తీశారు. అందుకే సినిమా పరిశ్రమలో ఇప్పుడు మొత్తం ఒక ఇదే అయిపోయింది, స్టాగ్నెంట్ వాటర్ లాగా లేదు. నీరు ప్రవాహం ఎటుపోతే అటుపడుతుంది చూసారా, అలాగైపోయింది సినిమాకు. ఓకే, ఇదివరకు ఒక నదిలాగా, ఒక పాయలాగా ఇదివరకు ఉండే సినిమా పరిస్థితి. ఒక లైన్, ఇప్పుడు అది లేదండి. అందుకని ఈ సినిమా దర్శకులు కానివ్వండి, అంటే ఎవరన్నా అంటానికి వీలేదు. జనరేషన్ ఏదన్నా అంటేనంటే జనరేషన్ గ్యాప్ అంటారండి. అవును, ఇప్పుడు జనరేషన్ ప్రకారం వెళ్ళాలండి అంటారు. ఏ జనరేషన్ అయినా పని అదే కదండి, షార్ట్ అదే కదా. అంటే టెక్నికల్గా కొంత పెరిగింది కదా, అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ అనేది పెరిగింది. టెక్నికల్గా పెరిగితే ఇంకా ఈజీ అవ్వాలి, తొందరగా అవ్వాలిగా సినిమా. టెక్నికల్గా అడిగితే ఇప్పుడు రన్ చేయడానికి రావడానికి విమానంలో వెళ్ళడానికి తేడా లేదు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తేనేమో చాలా టైం పడుతుంది, లేకపోతే ట్రైన్లో వెళ్తే టైం పడుతుంది 14 గంటలు, విమానంలో వెళ్తే 3 hours పడుతుంది. మరి టెక్నాలజీ అంటే విమానం లాంటిది. అవును, ఏమండి మరి ఇప్పుడు సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? అలా కాదు, అసలు వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఆడుకోవటమే సినిమా. అంటే ఇప్పుడు ఏదన్నా అంటే వీడు ఓల్డ్ చాదస్తంగా చెప్తారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎవరికేం తెలుసు అంటారు. వాట్ టెక్నాలజీ ఏది చేసినా అది కాదు. అమ్మని బొమ్మ అని అంటారండి మీరు, అనం కదా. మరి ఇప్పుడు బొమ్మ అంటున్నారు. తల్లే కదా అనేది. సినిమాలే కదా తీయాలి, అంతే. అయితే ఒకప్పుడు కృష్ణ గారు 15-18 సినిమాలు రిలీజ్ చేసిన ఒక సంవత్సరం ఎలా చేశారండి. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు 10-12 సినిమాలు చేసిన అది. ఒక సంవత్సరం రామారావు గారే 14 సినిమాలు చేశారు. ఎలా చేశారు? ఓకే, ఇంతెందుకండి, సీతారామ కళ్యాణ్లో 10 తలలు 20 hours ఆయన నీళ్ళు లేకుండా చేశారు. మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఎవరు చేస్తారు అది? కెన్ ఎనీబడి కెన్ డేర్ టు డూ ఇట్? నెవర్. అంతే. అంచేత ఇంతకంటే ఇప్పుడంటే ఏం చెప్తాడంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళ సినిమాలు లేక అలా చెప్తూ ఉంటారు అని కామెంట్స్ కూడా వస్తాయి. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇక శతాధిక చిత్రాల దర్శకులు అనేసి ఇప్పుడు జనరేషన్కి అసలు ఇవ్వలేమంటారా? ఏది 100 సినిమాలు పూర్తి చేసే డైరెక్టర్ అనేసి ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు చేయలేరు కూడా. ఎందుకండి, ఇప్పుడు సినిమాలు ఎలా పడితే కథలు ఎలా ఉన్నాయంటేనండి, ఒక 10 మంది చూడగలిగే. ఇప్పుడు యూత్ జనరేషన్ ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు యూత్ జనరేషన్ 80% ఉంది ఇప్పుడు దీంట్లో. దానివల్ల ఆ యూత్కి అట్రాక్షన్గా ఈ యాక్షన్స్, ఇవి ఎంటర్టైన్మెంటు, ఇవి ఎక్కువైపోయింది. దానికి మనం కాదనలేం. ఓకే, దాని యూత్ జనరేషన్ ప్రకారం ఇదివరకు జనరేషన్ వేరు, ఓల్డ్ జనరేషను. ఇప్పుడంటే యూత్ ఎక్కువ ఉంది కాబట్టి యూత్కి నచ్చినట్టుగా సినిమాలు తీస్తారు కూడా, తీయాలి కూడా. ఏమంటే కానీ అదే టైంలో తీయండి. ఓకే, అప్పుడు నిర్మాతలు బాగుంటారు. ఇప్పుడు ఒక సినిమా తీస్తే నిర్మాతలు కనపడకుండా పోతున్నారు కదండి. అవును, అది ఒకప్పుడు నిర్మాతలు సినిమా అసలు పాత సినిమాలు, పాత బ్యానర్స్ ఒకవేళ పిఏపి
జగపతి ఇదివరకు ఒక దేవి ఫిల్మ్స్ దేవి ప్రసాద్ గారు ఏమంటే ఇలాంటి సినిమాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. మురారి సినిమాలే తీయలేదు అవును. చనిపోయేంత వరకు. నవ్విపోదురు కాక నాకేంటని పుస్తకం రాసింది అందుకే ఆయన. మరి ఎంఎస్ రెడ్డి గారు ఎంత బాధపడ్డారు వీళ్ళు ఆర్టిస్టులు చేసిన దీనికి. అది చూశారుగా మీరు, పుస్తకం బ్యాన్ కూడా చేశారు. అవును. అంచేత వీళ్ళందరూ ఎందుకు బాధపడ్డారంటారు. ఎంఎస్ రెడ్డి గారు ఇది ఆయన చెప్తే కరెక్టా అని అంటారు ఇప్పుడు జనరేషన్. అంచేత ఇది ప్రవాహాన్ని మనం ఆపలేమండి. ఇప్పుడు సెలయేరు లాంటిది. దీనికి ఇప్పుడు సముద్రానికన్నా ఆనకట్టేయచ్చు కానీ సెలయేరుకి ఆపలేమండి మనం. అంటే మీరు అప్పటి డైరెక్టర్లను చూస్తూ పెరిగారు కాబట్టి అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మోడర్న్ అయిందండి సినిమా మోడర్న్ అయింది. మోడర్న్ అయింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత మోడర్న్ అయింది. తర్వాత స్పీడు సినిమాలో ఇదివరకు కొంచెం సంసారపక్షంగా స్లోగా సెంటిమెంట్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు సెంటిమెంట్ తగ్గింది, అంతే తేడా. ఓకే. ఇదివరకు అమ్మ నాన్న రిలేషన్స్ ఇవన్నీ ఎక్కువ, భార్యాభర్తల బంధాలు, కుటుంబ నేపథ్యాలు, కుటుంబాలు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అది కాదండి. ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎక్కువ అయిపోయింది. అది ఉండాలి కూడా, ఉండాలండి. ఇంచేదంటే మన ఇదిలాగా ఉండాలంటే కూడా కుదరదు. ఇది జనరేషన్ మార్పు ప్రకారం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఒక పద్ధతిగా తీయాలని మా అభిప్రాయం. అంతకంటే అంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమా చూసి నాకు చాలా అద్భుతంగా అనిపించింది, ఈ సినిమా చూసి చాలా బాధ అనిపించింది అనేది ఏదైనా ఉందా ఈ మధ్యకాలంలో అండి? పూరి జగన్నాథ్ సినిమాలు అప్పుడు బాగున్నాయి. ఓకే. అవును. ఈ సినిమా చూసి బాధ అనిపించింది ఏదైనా? బై ఇంత సినిమా ఇండస్ట్రీ ఇంత దిగజారిపోవాలా అనేసి అనిపించిన సందర్భం ఏదైనా? అది చాలా సినిమాలు ఉన్నాయండి, అవి పేర్లు అక్కర్లేదు. అంటే ఎక్కడ బాధ అనిపించింది ఇక్కడ అంటే అవి చూసినప్పుడు? అంటే ఇష్టం వచ్చినట్టు తీసేయటం, ఒక పద్ధతులు లేకపోవటం మెయిన్. తర్వాత ప్రజలకి ఏం చెప్పబోతున్నాం అనేది తెలియకపోవటం. ముందు ఇవాళ ప్రతిదీ రోడ్డు మీదకి వచ్చేసింది. సినిమా రోడ్డు మీదకి వచ్చేసి ఎలా పడితే అలా తీసేయచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. టైటిల్స్ కూడా అలాగే వచ్చేసింది. అదే డైరెక్టర్ ఫెయిల్యూర్ అంటారా? ఫెయిల్యూర్. ఓకే. ఆలోచన ఫెయిల్యూర్. అంటే ఎవరైనా సినిమా తీయగలరనేది ఆలోచన వచ్చేసింది ఇప్పుడు ఒకళ్ళే కాదు, ఎవరైనా ఇప్పుడు ఒక ఓల్డ్ సిటీ రౌడీ ఉన్నాడు అనుకోండి, నేను కూడా సినిమా తీయగలను అనే వచ్చింది. ఓకే. అలాంటి పరిస్థితులు వచ్చేసింది. మీ అప్పుడు సినిమాకి వాల్యూ ఎక్కువ ఉందా, ఇప్పుడు సినిమాకి వాల్యూ ఎక్కువ ఉందా? మా అప్పుడే వాల్యూ ఎక్కువ. మా అప్పుడు ఎన్టీఆర్ ఏమన్నారు, కృష్ణ, శోభన్ బాబు వాళ్ళు వాల్యూ. ఇప్పుడు ఈ జనరేషన్లో మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారనుకోండి. కానీ వాల్యూ వైజ్గా చూస్తే, సంప్రదాయబద్ధంగా చూస్తే వాళ్ళే కదా గ్రేటు, ఆరిజిన్ వాళ్ళే కదా. దాన్ని కాదని లేదు సత్యం కదా వాళ్ళు. ఈవెన్ మహేష్ బాబు గారు కూడా అంటారు, వాళ్ళ నాన్నగారిని కాదంటారు ఆయన అనలేరుగా. మరి లాజిక్తో కొట్టారు మీరు. సూపర్ స్టార్ ఆయన. అదే అంటే ఒకటి చెప్పనండి, తేనె మనుషులు అప్పుడు ఆయన ఏంటంటే ఆయన పైకి రాని అనుకున్నారు వాళ్ళు, రామ్మోహన్ పైకి వస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకున్నాడు ఆయన. ముందు ప్రజల్లో టచ్లో ఉండాలి, అది కూడా ఇంపార్టెంటే. క్యారెక్టర్ నాకు పెద్ద క్యారెక్టర్ కావాలి, హీరో క్యారెక్టర్ కావాలని అనుకోవాలి ఆయన. అది అక్కడ ఆయన సర్వైవ్ అయిపోయి డేరింగ్ స్టెప్స్ తీసుకున్నాడు. ఫస్ట్ 70 mm, ఫస్ట్ స్కోపు, ఫస్ట్ ఇది. తర్వాత ఎవరికి భయపడని మనస్తత్వం అయింది. అంటే భయపడాలంటే ఆయనకు ఆలోచన రాదు భయపడాలని. నేనేం చేయలేదు కదా, నేను తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడాలి అనేది. ఇది ఎప్పుడు తప్పు చేయని వాడే నిర్భయంగా ఉంటాడు. ఖచ్చితంగా. అప్పుడు వాల్యూస్ వేరు, ఆ వాల్యూస్ని ఇప్పుడు కంపేర్ చేయలేమండి. కంపేర్ చేయలేమండి. ఎవరప్పుడు పుట్టలో వాళ్ళలో కూడా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారండి, కానీ తక్కువ పర్సెంటేజ్. ఓకే. ఇప్పుడు కూడా లేరని చెప్పలేమండి. కొంచెం సిస్టమ్స్ పాటించేవాడు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు కొండ, ఒక పెద్ద మనిషి తరహాగా ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కదా ఆయన. కాకపోతే ఏంటంటే వాళ్ళు పోయిన తర్వాత, ఆ 4-6 పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం పోయారు. కృష్ణ గారు, శోభన్ బాబు, నాగేశ్వరరావు, మొత్తం కనుమరుగైపోయిన తర్వాత ఇండస్ట్రీ ఒకసారి ఊహించుకోండి. ఒకసారి అప్పుడు గోల్డెన్ పీరియడ్ ఊహించుకోండి. స్వర్ణయుగం అంటారు దాన్ని. ఆ స్వర్ణయుగాన్ని అంటే ఎక్కువ అప్పుడు మర్యాద ఉండేదండి, మనిషి పట్ల గౌరవం ఉండేది. ఇప్పుడు అది లేదండి.
ఓకే. ఇప్పుడు వీడంతా అనే పరిస్థితి వచ్చేసింది. అంచేత మనిషి పట్ల గౌరవం ఎప్పుడైతే పోయిందో, ఆలోచనలో అది వచ్చేసిందో, అది హార్డ్ థింకింగ్ అండి. ఓకే. అప్పుడు పబ్లిసిటీ ఎలా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు సినిమా పబ్లిసిటీ అని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఇది నడుస్తూ ఉంది. అప్పుడు పబ్లిసిటీ ఎలా ఉండేది అసలు? చాలా ప్లెయిన్గా ఉండేది, రామాయణం లాగా ఉండేది. పోస్టర్లు, పేపర్ పబ్లిసిటీ అంతే. సిన్సియర్గా ఇదివరకు పబ్లిసిటీ కంటే ఎక్కువ వీళ్ళు రిలీజ్కి వెళ్ళేవాళ్ళు. మేము కూడా వెళ్ళాం రిలీజ్కి. థియేటర్ చూసి ఎక్కడ లోపాలు జరిగినాయి, మనం ఏం తప్పులు చేసాం, ఇవన్నీ చూసుకుని వచ్చి నెక్స్ట్ సినిమాకి జాగ్రత్త పడేవాళ్ళం మేము. ఓకే. ఇప్పుడు మేము నేల టికెట్లో నేను వెళ్ళేవాడిని, బెంచీలో ఒకళ్ళు ఉండేవాడు, 4-5 వెళ్ళేవాళ్ళం మేము. ఓకే. ఊళ్ళన్నీ తిరిగేవాళ్ళం. అప్పుడు ఉన్నాయి రివ్యూలు ఇవన్నీ. అయ్యో, రివ్యూలు అంటే మేమే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మేము జనాల రియాక్షన్, ఎక్కడ చప్పట కొడుతున్నారు, ఎక్కడ సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ బాధపడుతున్నారు, ఎక్కడ సీన్ పండింది, ఇవన్నీ మేము చూసి అబ్జర్వ్ చేసి వచ్చినప్పుడు, ఓహో ఈ సినిమాలో ఈ కథలు ఇలా వచ్చింది కాబట్టి ఈసారి సినిమాలో మనం ఇలా చేయకూడదు, ఈ సినిమాలో ఇది ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకోవచ్చు, ఇలా ఆలోచించేవాళ్ళు ఇదివరకు కథల్లో. ఇప్పుడు ఎక్కడంటే టైం ఏది అంటే ఈ చీప్ పబ్లిసిటీ అనేది అప్పుడు లేదు అసలు. ఇప్పుడు ఈ పబ్లిసిటీ వచ్చిన తర్వాత అండి ఎలివేషన్ ఎక్కువైంది బాగా. సినిమాకి ఎలివేషన్ బాగా వస్తుంది సినిమాకి. తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు సినిమా రిపోర్ట్ కరెక్ట్గా ఎవరు చెప్తున్నారు చెప్పండి ఇప్పుడు? అవును. ఎందుకు నిన్న ఈ సినిమా విష్ణు సినిమా ఏంటది, చెన్నై లవ్ స్టోరీ కాంట్రవర్సీ వచ్చిందని ఎంత రచ్చ జరిగింది విన్నారా మీరు? ప్రతి ఒక్కటి అవే అవుతున్నాయిలేండి. అది మూవీ పబ్లిసిటీ కోసం అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు. అదే చెప్పేది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ థింకింగ్లోనే ఒక బ్యాడ్ థింకింగ్ వచ్చేసింది. ఇలాగా హార్డ్గా వెళ్ళిపోదాం, మనం అడ్డదారిలో వెళ్దాం అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు ఇప్పుడు. ఓకే. అడ్డదారులు ఎక్కువైపోయింది. దీనికోసం అందరూ బయటపడటం. ఇప్పుడు కొంతమంది రాజేష్ని విమర్శించేవాళ్ళు ఉంటారు, కొంతమంది మూర్తిని విమర్శించేవాళ్ళు ఉంటారు. అంచేత ఇలాగ అయిపోయిన తర్వాత అంటే జెన్యూనిటీ పోయింది, పవిత్రత పోయింది. మొత్తం థింకింగ్లోనూ పవిత్రత పోయింది, చర్యల్లోనూ చేతల్లోనూ పవిత్రత పోయింది. అంచేత ఇది చెప్తే బాగుంటుంది, కానీ ఒక విధంగా చెప్పాలంటే చాగంటి గారికి గరికపాటికి ఎంత తేడా ఉందో. మంచి కంపారిజన్ అంచేత ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి మనం. కాకపోతే చెప్పేది మనం పద్ధతిగా ఉందా, 10 మందికి కనీసం 8 మందికైనా ఒక ఎమికబుల్గా వినటానికి బాగుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట, వెన్ వీ అటర్ ఏ వర్డ్, అది అప్లికబుల్గా ఉండాలి అందరికీ ఖచ్చితంగా. అంతే తప్ప ఏది ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడేస్తున్నారు. మెయిన్ అది మీరు అన్నట్టు అయిపోయింది కదా అని కొందరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తామని ఇంకొందరు. అసలు చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎటువైపు దారి తీస్తుంది సమాజం? చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చెప్పడం అంటే చెప్పడమే ధ్యేయమా మీకు? ఒకళ్ళని హర్ట్ చేయడమే ధ్యేయమా? చెప్పండి నాకు, మీరు చెప్పండి పోనీ. అది కాదండి, ఎప్పుడు చెప్తావు అనుకుంటే ఏది పడితే అది నీ మనసులో ఒక బూత్ మాట్లాడుకుంటే ఆ మాట ఇంకొకప్పుడు చెప్పలేం కాబట్టి ఇప్పుడు చెప్పేస్తారా మీరు? బూతులేగా ఇప్పుడు చెప్పేది. అంతే కదా, వాస్తవం మీరు అంటారు. ఎవరికి వాళ్ళు కొన్ని విషయాలు అంటే ఒకటి ఉండదు, వాస్తవం మాట్లాడండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏమన్నా ఇది ఉందా? ఏం లేదు. మరి అది అంతే. వాళ్ళు వచ్చి చెప్పినంత వరకు ఏదైనా సరే అది నీ వ్యక్తిగత, నువ్వు పడ్డ బాధ నువ్వు చెప్పుకో, ఇంకొకటి కూడా నువ్వు కలిపి చెప్పకు అంతే. ఎవరి దాని గురించి ఊరికే అయ్యుండొచ్చు అని చెప్పుపోని, అయ్యుండొచ్చు అని చెప్పు. లేకపోతే ఇలాంటి నేను ఫేస్ చేశానంటే అప్పుడు ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అని అను, అంతేగా. ఇట్ హ్యాపెండ్ అంటే తప్పు. నిజంగా నువ్వు చూడకుండా తెలియకుండా అనడము అనేది. తర్వాత వీళ్ళు వాళ్ళ మైండ్లో దూరి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చేసి చెప్పినట్టు చెప్పేస్తారు మాటలు. నేనేమన్నాను చెప్పడానికి? చూసినప్పుడు చెప్పు, చూడకుండా అప్పుడు వాళ్ళు అన్నారట. ఇందాక ఎప్పుడు స్టార్ట్ చేశారు నాకు తెలియదు, తెలియకుండా ఏదో తెలిసినట్టు చెప్పేశాను అనుకోండి, ఏముంది? కాకపోతే ఒక అవగాహన ఉంది నాకు. 90లో ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది. ఇండస్ట్రీ తెలుగులో పూర్తిగా వచ్చింది 90లో.
అప్పుడు ఆ తర్వాత ఏర్పాటు చేయండి నేను చెప్పాను. ఇలా ఉండాలంటున్నారు నేను. అక్యురేట్ అంటే చెప్తున్న దానికి అరే నిజమే కదా, ఆయనకు తెలియదు తెలియదు Reasonable గా ఉండాలి అది. కానీ ఇయర్లో వచ్చింది అన్నది మాత్రం ఐడియా ఉంది అనేసి అని చెప్పారు. అదే నిజంగా అంటే మీరు అన్నట్టు క్రమశిక్షణ డిస్కషన్ అలాగే ఉండాలండి. ఇప్పుడు మీరు మాట్లాడే కూడా అదే ఉన్నాయి కాబట్టి మీ ఛానల్లో చాలా జెన్యున్గా ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు కూడా చెప్తున్నాను వన్స్ అగైన్. ఖచ్చితంగా సార్, జనాలకు చూసే వాళ్ళకి వాస్తవాలు తెలియాలి. వాస్తవం మీరు అడిగే విధానం క్వశ్చనింగ్లో కూడా ఉంటుందండి. కొంతమంది రెచ్చగొట్టేటట్టు ఇది చేసేస్తారు. ఏమొస్తుంది సార్ అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి నాకున్న డౌట్లు నేను అడిగాను, విన్నవి నేను ఎప్పుడు చూడలేదు. అంతే కదా, నేను విన్నవి వాళ్ళు అన్నవి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు తప్పితే ఎవరి దగ్గర మనం చూసినప్పుడు నేను తర్వాత ఇప్పుడు ఈజియెస్ట్ థింగ్ ఏంటో చెప్పనండి, స్టేట్మెంట్ ఇవ్వటం. అవును, ఇప్పుడు చిన్న అవకాశం ఉండి మైకు ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. చాలా చిన్న స్టేట్మెంట్ ఇప్పుడు కాంట్రవర్సీ అవ్వడానికి ఫేమ్ అవ్వడానికి ఒక చిన్నది కాంట్రవర్సీ కోసం కొంతమంది చేస్తారు. మీరు అన్నది వాస్తవం. సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతానికి కట్టబడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులేండి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ పని లేకపోతే ఇదే పనిగా పెట్టుకుంటారండి, పని లేని వాళ్ళు కూడా. అంచేత నేను అందుకనే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాను, ఒక చెడ్డ మాట మాట్లాడకూడదు. ఫ్లాష్ బ్యాక్ అని ఇప్పటికీ 600 రోజులు ఎన్ని రోజులు అయిపోయిందండి అది ఫ్లాష్ బ్యాక్. ఒక చెడ్డ మాట మాట్లాడలే. సూపర్ సార్, చాలా తక్కువ మంది ఉంటారు అలా. ఎందుకంటే పెద్దవాళ్ళందరి గురించి చెప్పా, ఇండస్ట్రీలో పెద్దలందరి గురించి చెప్పాను నేను. అంచేత ఎందుకంటే ఏదైనా అది వాడు అన్నాం అనుకోండి, గబుక్ కట్ చేసేసి అమ్మో తప్పు, మనం ఎవరు అనటానికి వాళ్ళని ఆ మర్యాద ఎంతమంది ఇస్తున్నారు అలా. అది నేను అనేది ఒకళ్ళన్నా ఇప్పుడు ఉన్నారుగా మనకి చాలామంది చెప్పడానికి. ఖచ్చితంగా మీలాగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే సినిమాకి నుంచి పాజిటివిటీ ఉంటుంది తప్పితే కానీ ఆలోచించర్లేండి, ఎందుకంటే మనం ఎదల కింద తీసేస్తారు. ఇప్పుడు వాడికి ఏం పని లేదు కాబట్టి చెప్తున్నాడు అంటారు. అన్నా కూడా నాకు ఓకే, బికాజ్ వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. అది బికాజ్ ఎందుకంటే తర్వాత ధర్మాన్ని ఎప్పుడు కూడా అధర్మం తిడుతూనే ఉంటుందండి. అంతే కదా, సిద్ధులో తరతరాలుగా కదా అది. ఏమంటే రావణాసుడికి తెలియదా సీతను ఎత్తుకెళ్ళడం తప్పని, తను నాశనం అవుతానని తెలియదా? తెలియక కాదు, అది అలా జరగాలి కాబట్టి జరిగిపోయింది అంతే. తన జీవితం రాముడికి తెలియదా సీత అక్కడే ఉందని? ఎందుకు వెళ్ళలేదు సంవత్సరం పాటు చెప్పండి? అదంటే ఆయన మానవ జన్మ ఎత్తాడు కాబట్టి వెళ్ళాలి, కాబట్టి ఆ మానవ జన్మ ఆ ప్రయత్నంలో వెళ్ళాలి, అది ఆ ప్రాసెస్లోనే వెళ్ళాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళ్ళాడు అంతే. నిజంగా వాస్తవాలు మాట్లాడితే కొన్ని అవతల వాళ్ళకు రుచించవు, కానీ నిజాలు అవి అంతే, కంప్లీట్ నిజాలేనండి ఇవి. మనం విశ్లేషించుకుంటే మన జీవితాన్ని మనమే విశ్లేషించుకే, మనం ఏం చేస్తున్నాం, ఇవాళ ఏం మాట్లాడాం అని ఆలోచించుకుంటే అప్పుడు మన తప్పులు మనకు తెలిసిపోతాయి. నెక్స్ట్ డే వీ విల్ కరెక్ట్ ఇట్. మనం కరెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం. అది కరెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఇదంతా సమస్య సార్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.